తాము కొనుగోలు చేసిన భూములను కొందరు వ్యక్తులు భూకబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వారి నుంచి కాపాడాలని భూమి కొనుగోలుదారుడు వీరేశం కోరారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని సర్వే నంబర్ 202 నుంచి 211 వరకు తాము కొనుగోలు చేసిన 3 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి దౌర్జన్యంగా ప్రవేశించి కంటైనర్లు, పశువులను పెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భూమి కొనుగోలుదారుడు వీరేశం ఆరోపించారు. గత కొన్నాళ్లుగా తాము అశోక్, అనిల్, ఆంజనేయులు అనే భూస్వాముల వద్ద భూములను కొనుగోలు చేసినట్లు చెప్పారు. కాగా రాత్రికి రాత్రి అశోక్ అనే వ్యక్తి తమ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో కూడా ఇదే సమస్యపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని, మళ్లీ అదే సమస్య పునరావృతం అవుతుందని ఆరోపించారు. కొన్న దాంట్లో వాంతుడు కొన్న దాంట్లో కూడా వచ్చి కబ్జా పెట్టిండు. అనవసరంగా మనది ఎందుకు పెట్టిండు మాకు అర్థం కాలేదు. పోలీసులు ఏమో మాకేమో మా షీట్లు మేము 6 సంవత్సరాల కింద చేసుకున్నాము. వేణుగోపాల్ రెడ్డి సిఐ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా వచ్చింది. ఇడికి వాళ్ళ దగ్గరికి యువతి కిరికిరాని చూసి వచ్చి మనం ఆల్రెడీ మేము అప్పుడు మీకు ఆ సర్వే నెంబర్లో అప్పుడు మీకు భౌతికంగా చూపించిన ల్యాండ్ చూపించడం ఉన్నాము. మేము కబ్జాలో ఉన్నాం. మేము పొజిషన్ ఇచ్చినాము, పొజిషన్ తీసుకున్నాము, వేసి పెట్టినాం. మేము తర్వాత మళ్ళా ఇప్పుడు ఆ తర్వాత కూడా చాలాసార్లు కిరికిరి చేసారు, డిస్టర్బ్ చేస్తే కేసు కూడా పెట్టినాం. మా వాచ్మెన్ ఇట్లా పెడితే SC/ST కేసు కూడా వాళ్ళ మీద బుక్ చేసాం. శంకర్పల్లి మాది సొంతం, మేము ఉండేది కూడా శంకర్పల్లి. నేను రియల్ ఎస్టేట్ చేస్తా, మేము ఉంటాము అమ్ముతాము. 2005లో ఒక 3 ఎకరాలు తీసుకున్నా. అది 196, 198, 201లా. ఎక్కడ తీసుకున్నాం? ఇందులోనే పటంచెరుని ఈ సర్వే నెంబర్లో. అది అశోకు, అనిలు, అంజన్ కుమార్. అంటే పెద్దోడు అంజన్ కుమార్, సెకండోడు అనిలు, తర్వాత అశోక్, ముగ్గురు కలిసి 3 ఎకరాలకు అమ్మిన తర్వాత మళ్ళా మొన్న 17, 18లా 2 బ్రదర్స్ని తీసుకున్నా. నా భూమిలో నేను ఇట్లా కోర్టులో కేసు లేదన్న. నా భూమిలో నేను తీసుకున్నా. నా భూమిలో నేను కబ్జాలు నేనే ఉన్నా ఫస్ట్ నుంచి. నేను రాత్రి లేకపోతే నువ్వు దిగినావు. ఇప్పుడు కంపౌండ్ వాళ్ళు వేసినప్పుడు మన కాంపౌండ్ నేను ఉన్నట్టే కదా సార్. మరి ఒకటేనా ఇట్లా సీసీ కెమెరా పెట్టి అవి పెట్టి ఎట్లా చేసి